శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధవని తీర్పు నొందుదువు. దేవునికి స్తోత్రం. వినండి జాగ్రత్తగా. చాలామంది నేను టీవీ కానీ సినిమాలకు కానీ పోవడం లేదు అంటారు. ఏ చెడ్డ కార్యాలు నేను చూడను అంటారు, మానేశాను అంటారు, పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని వాళ్ళు తృప్తి పడిపోతూ ఉంటారు. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రయే కానీ, లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు అని పరిశుద్ధమైన గ్రంథం హెచ్చరిస్తోంది ప్రియులారా. అంతేకాదు, మనుష్యుని నోటి నుండి వచ్చు మాట కూడా అతనిని అపవిత్రపరుస్తుంది అని హెచ్చరిస్తుంది. ఎంతమంది మీ బూతు మాటల్లో మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటూ ఉంటున్నారు? అంతేకాకుండా ఇతరులు కూడా మీరు అపవిత్రపరుస్తున్నారు కదా. నీ నోట ఎప్పుడు చూసినా కూడా బూతు మాటలు, పోకిరి మాటలు రాకూడదు, ఉచ్చరించకూడదని వాక్యం చదివిస్తోంది ప్రియులారా. ఎగతాళిగా మాట్లాడకూడదు. నీ నోటిలో నుండి ఏ చెడ్డ మాటలనిచ్చే మాటలు కూడా రాకూడదు. అటువంటి మాటలు పరిశుద్ధులకు సరైనటువంటివి కాదు. కోపిష్టులు, వ్యభిచారులు, త్రాగుబోతులు ఆ మాటలు మాట్లాడతారు. అవును, క్రీస్తు ఎవరితోనూ కూడా అలా మాట్లాడి ఉండలేదు ప్రియులారా. యేసుక్రీస్తు వారు చాలామంది స్త్రీలతో వారితో కలిసి ఉపమానాలు, ప్రసంగాలు చేశారు కానీ ఎగతాళిగా మాట్లాడలేదు. ఎందుకు? నీవు ఇతర స్త్రీలతో ఎగతాళిగా మాట్లాడుతున్నావు? ఎందుకు వేరే స్త్రీలతో చాలాసేపు సమయాన్ని గడుపుతూ కూర్చుంటూ టైంపాస్ చేస్తున్నావు? ఎందుకు అంటే నీలో నుండి పోకిరి మాటలు, బూతి మాటలు ఉన్నాయి కాబట్టి. అవి ఎందుకు వస్తున్నాయి? నిజం చెప్పాలంటే అది పరిశుద్ధునికి తగదు ప్రియులారా. యేసు ప్రభువారు కోప్పడతారు కానీ దూషణ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన కేకలు వేయలేదు, అరవలేదు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు అనే వాక్యం చెప్తోంది తెలుసా? మరి నీకెందుకు కోపం వస్తుంది? ఆ కోపాన్ని ఎందుకు అదుపులో పెట్టలేకపోతున్నావు? కారణం, నీకు పరిశుద్ధత కొదవై ఉంది. ఇప్పుడే క్రీస్తుని అడుగు. ప్రభా, నా నోటి మాటలు చక్కపరచని అడుగు. నా నోటి మాటల నుండే కదా ప్రభా నీతిమంతునో అవినీతిమంతునో తెలుస్తుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తోంది. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీకు అనుకూలంగా ఉండేలాగున తయారు చేయి అని అడగండి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విని నిన్ను దీవిస్తాడు. పరలోకమందు ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, నిజమే నాయన, మా నోటి మాటలు నిందారహితంగా ఉన్నాయేమో, ఎగతాళిగా ఉన్నావేమో, ఇతరులను నొప్పించేదిగా ఉందేమో. అలాంటి మాటలు నా నోటి నుండి, మా నోటి నుండి, మా అందరి నోటి నుండి తీసేసి నీతికరమైన మాటలు, సమాధానకరమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు మా నోటి నుండి ఉంచండి. గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట ఈ వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.